మసూదా పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్ ఇప్పుడు పాపం ప్రతాప్ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు మేకర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ కథ నరేష్ గారు చెప్పారు అండ్ షూటింగ్లో చేసిన రోజు నా నమ్మకం ఏంటంటే అండి, డైరెక్టర్ అండ్ సెట్ మొత్తం అంతా ఎంత నిజాయితీగా హ్యాపీగా పనిచేస్తే సినిమా అంత హిట్ అవ్వడం నేను చూశాను. అంత మంచి ఇంటెన్షన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా సినిమా బాగా ఆడుతుందని నా నమ్మకం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ నేను కృషి ఎంటర్టైన్మెంట్స్తో అండ్ ఈటీవీతో చేశాను ఆల్రెడీ. ఇది వరకు అనగనగానే ఒక సినిమా అండ్ ఇది రెండోది అనమాట. అండ్ చాలా మంచి కంటెంట్ అందరికీ ముందుకిస్తూ అందులో నాకు కూడా పాత్రలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాడు. సో మా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. ఇక నుంచి బోల్డ్ అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, అలాగే ఆ సినిమాల్లోకి ఏమైనా కుదిరితే ఈయనలాగే డాక్టరో యాక్టరో ట్రాక్టరో ఏదో ఒకటి ఉంది కదా తోలేవాడు, అలాంటి వేషాలు ఉంటే కూడా చెప్పచ్చు. సో పాయల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ అగైన్. చౌర్యపాఠం తర్వాత ఇప్పుడే చూస్తున్నా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. నువ్వు అన్నావే నవ్వుతూ నటించే ప్రతి మగాడి కదని, ఖచ్చితంగా 100కి 90 మంది మగాళ్ళు నవ్వుతూనే నటిస్తారు. ఆడవాళ్ళు గబుకుని ఏడుస్తారు. ఏంది నవ్వుతా ఆడవలేక నవ్వుతూ ఉంటాడు. నా బతుకు కూడా అదే. చాలా మంచి సినిమా అబ్బాయి. చాలా రోజుల తర్వాత నేను తృప్తిపడి చేశానురా దీని అమ్మ అన్నంత ఆనందం కలిగింది నాకు. అట్లాంటి సినిమా అండి. ఆ పిల్లోడు నితిను, ఈటీవీ నితిను మొన్న మాట అన్నాడు, ఈ కమర్షియల్ సినిమాలు, ఈ దెయ్యాల సినిమాలు, వీటి మధ్య ఒక సినిమాని మాత్రం మనం మర్చిపోయాం. అదే ఈవీవి గారి సినిమా, జంధ్యాల గారి సినిమా. ఆ సినిమాని మర్చిపోయాం. అది మళ్ళీ చూస్తున్నాం తొందరలో 17వ తారీఖు. అట్లాంటి సినిమా చేసామండి అని చెప్పారు. నిజమండి. అయ్యా వెంకట గారు, మీరు ఈ సినిమాను చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే రచయితగా మీ ఇది మీరు దీంట్లో చూస్తారు కూడా. వచ్చినప్పుడు చూస్తున్నా పాప ప్రతాప్ అంటున్నారు. అతని ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్. పాపం అన్న సింపతియే లేదు. అంటే ఆ కంటెంట్ ఇచ్చిన హ్యాపీనెస్ డెఫినెట్గా నాకు ఎప్పుడు కూడా తిరువీరు ఒకప్పుడు ఎవరో డిఫరెంట్ సినిమాలు తను ఆర్ట్ సినిమా హీరోలు అనిపిస్తాడు. కానీ ఆర్ట్ సినిమా హీరోలా చేసే సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్లు అయ్యాయి. అలాంటిది కమర్షియల్ హీరోగా చేశాడు ఇప్పుడు. ఫస్ట్ టైం ఒక కమర్షియల్ హీరో, ఒక కమర్షియల్ జోనర్ కనపడుతుంది. మరి ఇది ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందో అని నాకు 100% చూసిన ప్రతి కంటెంట్ నేను జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. తర్వాత నన్ను పక్కన తీసుకెళ్ళి చెప్పిన ఒకే తిరువీర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు చెప్పు ఒకసారి. తిరువీర్ అంటే తమిళియన్ ఏమనుకున్నా ఫస్ట్లో. కాదు, తెలుగుడే అని తెలిసింది. వికీపీడియా చూసా. ఓకే. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త కంటెంట్ని వెతుక్కునే ఈటీవీ, అలాగే కొత్త కంటెంట్ కనపడితే అతుక్కునే తిరువీరు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇటువంటి కొత్త కంటెంట్ వచ్చినప్పుడు నెత్తినికి పెట్టుకునే తెలుగు ప్రేక్షకులకి మీరందరికీ ఈ సినిమా 17th 100% చూడండి. సో బేసికల్లీ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం అనేది మాకే చాలాసార్లు జరిగింది. రైట్ ఫ్రమ్ అడిశేష్ గారి దగ్గర నుంచి, శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి, అలా అందరూ అల్ల నరేష్ గారి దగ్గర నుంచి అందరూ ఈ చిన్న సినిమాకి, మా సినిమాలకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో టాలీవుడ్ ఈజ్ బెస్ట్ ఆడియన్స్ అనేది ఎలా ఉందో, టాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా బెస్ట్ సపోర్టర్స్ ఆఫ్ చిన్న సినిమా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో సపోర్ట్ చేస్తున్నందుకు. సో April 17th పాపం ప్రతాప్ ఇన్ థియేటర్స్. మీరు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరూ సుమగారు అడుగుతున్నారు ఈ లుంగి ఎందుకు కట్టుకున్నారని. సో నరేష్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే,
ఇప్పుడు మేము ఎలా అయితే మీ లైఫ్లో కనిపించే సాధారణమైన మనుషుల్లా కనిపిస్తున్నామో అలా మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనల కలిపితే ఒక సినిమాలో పెడితే అదే ఈ పాపం ప్రతాప్. అది చెప్పడానికి మెటఫారికల్గా లుంగీలు కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బట్ సినిమా చాలా బాగుంటుందండి. ఇప్పుడే మిక్సింగ్ థియేటర్లో ఫైనల్ కాపీ చూసుకున్నాం. రేపు రాత్రి నుంచి ప్రతి థియేటర్ ఒక కళ్యాణ మండపం కాబోతుంది. ప్రతాప్ గారు వెళ్ళి బుజ్జమ్మని తీసుకురాబోతున్నాడు మీ అందరి మధ్యలో. సో మీరందరూ ఆ పెళ్ళికి రావాలి. సో పెళ్ళికి కూడా చాలా తక్కువే అండి, టికెట్ 99 రూపాయలు మాత్రమే. రేపు రాత్రి నుంచి మీరందరూ వచ్చే సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ పరేషాన్, మసూదా, ప్రీ వెడ్డింగ్ షో లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన తిరువీర్, అనగనగా లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్రొడ్యూసర్ రాకేష్, అండ్ లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రామిసే ఈ పాపం ప్రతాప్. మీ అందరూ మీ మొహంలో నవ్వుని పెంచుతుంది కానీ ఆ నవ్వుని తగ్గించదు ఈ సినిమా. చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇంకా పాపులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గుండెల మీద చేసుకుని సినిమాకి రండి. నేను ఇంకా ఫుల్ మూవీ చూడలేదు, చూస్తా రేపు ప్రీమియర్లో. నేను నా సీన్స్ మాత్రమే చూశాను. ఇప్పుడు అన్నీ చెప్పింది కూడా నా సీన్స్ చూసి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. అండ్ డబ్బింగ్లో నా సీన్స్ చూసి నాకు ఎంత రివ్యూస్ ఇచ్చారు నా టీం అందరూ, అది చూసి చెప్తున్నాను. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ మూవీ తర్వాత నేను హైదరాబాద్ వదిలి ఎక్కడ కూడా వెళ్ళకూడదు. ఐ షుడ్ రియలీ సెటిల్ డౌన్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ ముఖ్యంగా నేను వచ్చింది ఒక్క వ్యక్తి కోసం, రాకేష్ రెడ్డి గడ్డం కోసం. నా మొత్తం కెరీర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్స్. ఎగ్జాక్ట్గా దేని మీద ఎంత ఖర్చు పెట్టాలి, ప్రాబ్లమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా, రేపటికల్లా సెట్ చేస్తా అంటాడు. సో రాకేష్ మా సెట్ మీద ఉంటే నాకు అంత ధైర్యం. సో మా ఇంటి బంగారం టీంలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ రాకేష్ రెడ్డి గడ్డం. అండ్ ప్రతాప్ గారు మీకు విషయం చెప్పాలి. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ రాకేష్ మేము షూటింగ్ చేస్తుండగా వచ్చి ఒక మంచి స్మైల్తో ఉన్నాడు. మనం మంచి ఫుడ్ తినో, మంచి ఫ్రెండ్ని కలిస్తే ఎంత ఆనందంగా ఉంటాం, మెరిసిపోతుంది ఫేస్. వచ్చి మేడం సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అంటే రాకేష్ ఎప్పుడు చాలా డైరెక్ట్గా ముక్కు సూటిగా మాట్లాడతాడు. సో ఆ సాటిస్ఫాక్షన్ తన ఫేస్ మీద చూసిన రోజు మీ సినిమా హిట్ అని డిసైడ్ అయిపోయాను. సో ఆ సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్ మీద తీసుకురావడం డైరెక్టర్ సక్సెస్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దారిలో వస్తూ మీ ఇంటర్వ్యూ విన్నాను, ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ సినిమాకి. రేపు దీనికి 10 రెట్లు నవ్వు ఉంటుంది మీ ఫేస్ మీద. సో విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. పాపం ప్రతాప్ అనే సినిమా ప్రతి ఒక్కడి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ అండి. ఇది మీ ఇంటికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. నన్ను నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా కాలం తర్వాత కథతో వస్తున్న సినిమా ఇది. నేను గ్యారంటీ ఇస్తున్నా. మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, నా మాటను రిపీట్ చేశానని, బాండ్ పేపర్ మీద మళ్ళీ రాసిస్తానని చెప్తున్నా. మామూలుగా ఉండదు సినిమా, దుమ్ములే పొదిలి పెడుతుంది. 17వ తారీఖున థియేటర్స్కి వస్తుంది. ఇక్కడ వరకు నేను సినిమా గురించి మాట్లాడాల్సిన నా బాధ్యత అయిపోయిందండి. మొన్న ట్రైలర్ లాంచ్లో అందరూ పాపం ప్రతాప్, పాపం తిరువీర్, పాపం అన్న ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది ఇవన్నీ చెప్తుంటే నవ్వుకున్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఆలోచనలో పడ్డా, ఏంది ఇది నిజంగానే పాపమేమో కదా నేను అని. ఏంటంటే మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనం వరకు తీసుకురావడం ఇంకో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. మంచి క్యారెక్టర్ చేయడం, మంచి సినిమా చేయడం, ఇవన్నీ చేస్తుంటాం కానీ ఏదో మిస్ అవుతుంది ఆడియన్స్ వరకు తీసుకురావడానికి మనం చేసిన ప్రయత్నం. సినిమా అనేది ఎప్పుడు తోలుస్తూ ఉంటుంది. లాస్ట్ 2 films పర్టికులర్లీ నేను కొంచెం బాధపడిన మాట వాస్తవం. అందరూ ఇంకా మంచి సినిమా ఇంకా బాగా రీచ్ అవ్వాల్సింది అని. అది మేబీ నేను ఇంకా నేర్చుకోవాలేమో, ఎక్కడో ఏదో వైరల్ కంటెంట్ ఇవ్వాలేమో అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు నేను మేబీ అక్కడ ఇరుక్కుపోయా. ఇప్పుడు సినిమాను అమ్మాలి అంటే, సినిమాని జనాలకు తీసుకెళ్ళాలంటే ఏదో స్టంట్ వేయాలి అని. లాస్ట్ ఫిల్మ్ ప్రీ వెడ్డింగే దానికి ఎగ్జాంపుల్. మీడియా సపోర్ట్ చేసింది, రివ్యూ రైటర్సు, క్రిటిక్స్, ఆడియన్సు అందరూ యునానిమస్గా మంచి రేటింగ్స్ ఇచ్చారు, చాలా బాగా పొగిడారు. కానీ జనానికి తెలిసే లోపే థియేటర్లోంచి వెళ్ళిపోయింది.
ఓటీటీలో బాగా ఎంకరేజ్ చేశారు, చాలా రిపీటెడ్గా చూశారు, జీవాలు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు మళ్ళీ ఏదైనా నా నెక్స్ట్ సినిమా తీసుకుందాం అనుకుంటున్నారు, ఇదంతా అవుతుంది. కానీ సింగిల్ స్క్రీన్స్ నుంచి వచ్చిన ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళం కదా, సో థియేటర్లో సినిమా ఆడితే బాగుండు అనిపిస్తుంది. నేను ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకున్నాను, ప్రమోట్ చేయమన్నారు, చేశాను. అండ్ టికెట్ రేట్ల గురించి భయపడుతుంటారు, అది కూడా కమెంట్స్లో పెట్టున్నారు. ఈసారి అది కూడా ఈ సినిమాకి 105 రూపాయలు మాత్రమే ఉంది. మీరేం చెప్తే అది చేశాను. ఇంకా మీరు ఇచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. అండ్ మంచి సినిమా, ఈ వైరల్ కంటెంట్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమా, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. మనకి ఈ కంటేజియస్ అంటారు చూసారా, క్రౌడ్ ఎక్స్పీరియన్స్తో చూసే ఫిల్మ్ ఇది. మనం ఇండివిజువల్గా ఫోన్లోనో టీవీలోనో కూర్చుంటే కాదు, ఒక ఫుల్ ప్యాక్డ్ క్రౌడ్తో చూస్తే అది వచ్చే కిక్ వేరు. ఏప్రిల్ 17కు మీ దగ్గరలోని థియేటర్కి రండి. మిమ్మల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయని బాధ్యత నాది. అండ్ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, నేను డైహార్డ్ ఫ్యాన్ అనొచ్చు. ఏదైతే ఏప్రిల్ 17 రోజు గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉందో దానికంటే కూడా మా సినిమా బాగుంటుంది. మీ నుంచి కంటెంట్ వస్తుందంటే, అంటే ఈటీవీ ఇదివరకు నా గుర్తు అది యాడ్, ఈటీవీ మీ టీవీ అని వచ్చేది కదా, అలాగా వీళ్ళు మన కోసమే, ఆడియన్స్ కోసం, మీకోసం తీస్తున్నారా సినిమాలు రా అన్నట్టు చాలా మంచి కంటెంట్లు పట్టుకొని అందరికీ కూడా రియలిస్టిక్గా ఉండే ఈజీగా అర్థమయ్యే కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారితో నాకు పరిచయం ఉంది, మేము చాలాసార్లు కలిసాం. ఎప్పుడు కూడా ఆయన చెప్పేది అంత కథ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా నాకు కొంచెం పెద్ద వంశీ గారు ఆ స్టైలే అనిపించేది అనమాట నాకు. ఎప్పుడు కలిసిన ఆయన మాటలు వింటున్నా. బట్ ట్రైలర్స్, టీజర్స్ అది చూసిన తర్వాత మీరు నిజంగా చాలా మీకంటూ ఒక స్టైల్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ఎలా డీల్ చేస్తారో అలా కనిపించిందండి. 17వ తారీఖున రిలీజ్. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కంటెంట్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.